స్వామీజీ, యోగము అంటే ఏమిటి? యోగము అంటే నాట్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్, నాట్ ఏ మెంటల్ ఎక్సర్సైజ్. యోగం అంటే జీవాత్మని పరమాత్మలో కలపడమే యోగం. యోగం అంటే కలయిక. యోగా సాధన చేసేవాడికి ఉండవలసిన లక్షణాలేంటి? యోగ సాధనలో పరిపక్వత అయిన వాడికి ఉండే లక్షణాలేంటి? సాధకుడికి లక్షణాలు, అలాగే యోగి లక్షణాలు, రెండు లక్షణాలు. యోగా నేర్చుకోవాలన్న వాళ్ళకి మనం కొత్తగా చెప్పేది ఏం లేదండి. పతంజలి మహర్షి చెప్పారు ఆల్రెడీ. యమనియమాలు అనేది ఉంటే యోగం సిద్ధిస్తుంది. మనం రోగి ఉన్నారనుకోండి, పథ్యము ఉంటే రోగం తొందర నయం అవుతుంది. పథ్యం లేకుండా కూడా మెడిసిన్ వాడవచ్చు, కానీ లేట్గా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది అనుకోండి, తీపి నేను ఉప్పు కారాలు ఎక్కువ తీసుకుంటా అంటే షుగర్ తొందరగా తగ్గదు. అదే మీరు మన పులుపు చేదు ఎక్కువ తీసుకొని కరెక్ట్గా పథ్యం ఉండి కరెక్ట్గా మెడిసిన్ వాడుతూ దానికి కావలసిన క్రమశిక్షణ కలిగి ఉంటే తొందరగా మనం ఇది అవుతాం. ఇప్పుడు మనం కాశీ నడిచి వెళ్తున్నాం అనుకో, పూర్వకాలం పాదయాత్ర నడిచి వెళ్ళాలన్నప్పుడు రోజుకు ఒక 40 కిలోమీటర్లు నడుస్తున్నాము, 50 నడిచినాం అనుకో, త్వరగా వెళ్తాం. నెమ్మదిగా నడిస్తే అంటే మనిషిలో ఒక తపన, ఒక ఆతృత, ఒక జిజ్ఞాస, ఒక నేను ఈ జన్మల్నే తరించాలని ఒక తపన, ఒక ఇది ఉండాలి. తీవ్ర సంవేగాత్ ఆసన్నః అని పతంజలి మహర్షి చెప్తారు. కాబట్టి కనుక అంత యొక్క తీవ్రత ఉండాలన్నమాట. ఎంత తీవ్రత ఉంటే అంత మనకు ఎక్కువ యోగం అంత తొందరగా సిద్ధిస్తుంది. ఆ తపన లేకుండా మనం యైషా శ్రద్ధ వైషా సిద్ధి కనుక తప్పకుండా ఆ తపన ఉండాలి. అలాగే యమనియమాలు అనేది తప్పనిసరి పాటిస్తే రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, ఫలితం. అసలు ఈ యోగి ఎలా ఉంటాడు? యోగి లక్షణాలు ఏంటి? యోగి అనేది భగవద్గీతలో చెప్పారు. మన ప్రాక్టికల్గా కూడా అన్నిట్లలో అంటే ఏంటంటే కూర్మో అంగాని సర్వశః. ఇప్పుడు తాబేలు ఏముంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, బయట ఉంటుంది. అలాగే తనకు అవయవాలకు అవసరం లేకపోతే లోనికి లాక్కొని ఉంటుంది. అట్లా కనుక యోగి ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఎండావాన చలి. అలాగే సమాజంలో ఉండగలుగుతాడు, అడవిలో ఉండగలుగుతాడు. సింహం అడవిలో ఉంటుంది, సమాజంలోకి రాలేదు. చేప నీళ్ళలో ఉంటుంది, అది ఒడ్డున ఉండలేదు. కానీ యోగి అంతటా ఉంటాడు, సమాజంలో ఉంటాడు, అడవిలో ఏకాంతంలో ఉండగలుగుతాడు, అందరిలో కలిసి సమాజంలో ప్రవచనాలు చెప్తూ ఉండగలుగుతాడు, అవధూతగా ఉండగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా ఉంటాడు. ఇంకోటి అవయవాల్ని కంట్రోల్ పెట్టుకుంటాడు. తాబేలు ఏ విధంగా ఇప్పుడు వాటికి అవయవాలకు అవసరం లేనప్పుడు లోనికి లాక్కొని ఉంటుంది. అప్పుడు క్రూర జంతువులు కానీ, కుక్కలు, నక్కలు కానీ దాన్ని ఏమి డ్యామేజ్ చేయలేవు. దాని తిప్ప మీద రాయేసినా ఏమి ఇది కాదు. కనుక ఆ రకంగా తాబేలు వలె యోగి శరీరం అంతటా సహకరిస్తుంది, అంతటా ఉండగలుగుతాడు. అలాగే అతని శరీరం అన్ని తట్టుకుంటుంది, అంతటా ఉండగలుగుతాడు. అయితే యోగ సాధన చేసేవాళ్ళు, యోగి కానీ యోగ సాధన చేసే వాళ్ళకి కానీ ఎటువంటి ఆహార నియమాలు ఉంటే మంచిది, ఎట్లాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది? అయితే ఇక్కడ శాకాహారము చాలా ఉత్తమ ఆహారం అండి. ఎలా అంటే ఈ యొక్క ఆహారంలో శాకాహారం ఉండాలి, మితాహారం ఉండాలి, శుద్ధాహారం ఉండాలి, న్యాయార్జిత ఆహారం ఉండాలి. 4 రకాలు. అయితే ఈ యొక్క మరి సాధకుడి తను స్వయంగా సంపాదించుకున్న ఆహారము ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మరి మనం వేరే వాళ్ళ భోజనం తిన్నప్పుడు సగం వాళ్ళకు పుణ్యం వెళ్తుంది. అయితే ఆ రకంగా మనకు ఈ యొక్క 4 రకాల ఆహారం. శాకాహారం చాలా మంచిది. శాకాహారమే అని ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఎక్కువ తింటే అది శరీరానికి హాని, ప్రమాదం. తక్కువ తింటే శరీరంలో మన పనులు మనం చేసుకోలేము. అలాగ తినకపోతే దేహం నిలవదు. మితాహారంగా ఉండాలి. ఆ మితాహారాన్ని కూడా పొట్టని 4 భాగాలు చేస్తే సగభాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీరు తీసుకోవాలి, పావు భాగం శ్వాస కోసం ఖాళీగా వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ చాలామంది ఏమనంటే ఆకుకూరలు చాలా మంచిది. పూర్వీకులు ఆకుకూరలు బాగా తీసుకునేవారు కాబట్టి ఏ జబ్బు లేదు. ఇప్పుడు ఈ యొక్క ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవి ఉన్నాయండి. వాటికి ఏమన్నా మోషన్స్ ప్రాబ్లం ఉందా? ఎంత ఫ్రీ మోషన్ ఉంటుంది. ఎందుకు? గడ్డి బాగా తిన్నప్పుడు పేడ ఫ్రీగా మోషన్ ఉంటుంది. అలా ఆకుకూరలు పేగులకి పట్టుకోదు, చాకు క్లీన్ చేసేస్తుంది, పొట్టని క్లీన్ చేస్తుంది, ఐరన్ చక్కగా మనకు ఐరన్ పెంచుతుంది శరీరానికి, రక్తము శుద్ధి చేస్తుంది. ఇప్పుడు రక్తం శుద్ధి లేకపోతే క్యాన్సర్ రోగానికి కారణం, మలబద్ధకం అన్ని రోగాలకు కారణం అంటారు. మొదలు క్యాన్సర్కు ప్రభావం చూస్తుంది. తర్వాత ఈ యొక్క మనకు లివరు ఇది అవుతుంది, లివర్ ప్రాబ్లం వస్తున్నాయి, రకరకాలుగా కంటి చూపు ప్రాబ్లం వస్తుంది, రకరకాల ఇది వస్తుంది. కనుక ఆకుకూరలు చాలా మంచిది. పప్పుల్లో కూడా బెబ్బరి పప్పు, కందిపప్పు, ఉలువ పప్పు, మినపప్పు, రకరకాల పప్పులు ఉంటాయి. 10 రకాల పప్పులు, 20-30 రకాల ఆకుకూరలు ఉంటాయి.
ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకోవాలి సాధకులు. అలాగే ఇంకొకటి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాగే ఇంకొకటి మనకు ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి తప్పకుండా వేసుకోవాలి. త్వరగా జీర్ణము శక్తి పెంచుతుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క చాలా మట్టుకు ఏంటంటే మనము ఈ యొక్క శాకాహారము, శుద్ధాహారము సాధకుడికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే స్వామి, ఆహారము నుంచి ప్రాణశక్తి వస్తుంది అంటారు. ఆహారం నుంచి ఎట్లా ప్రాణశక్తి వచ్చి అది మన శరీరంలోకి వెళ్తుంది? అయితే ఇప్పుడు ప్రతి ఆహారంలో కూడా తప్పకుండా అన్నీ ఉంటాయి. ఇవి మన ఇప్పుడు భూమి నుంచే పండుతుంది. ఏ ఆహారమైనా భూమి నుంచి వస్తుంది కాబట్టి భూమి నుంచి ఔషధులు ఆ యొక్క పంచభూతాల యొక్క దానికి సంబంధించిన అన్ని ఒక ఆహారం తీసుకునేటప్పుడు అన్ని విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి. మనం అన్ని విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి. అందుకనే మనము ఒక్కొక్కసారి కలెగూరలు వండాలని మనకు ఒక పండుగల్లో ప్రత్యేకంగా పెడతారు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కలెగూరలు వండుతారు మనకు. అలా ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఉగాది పచ్చడి రోజు కూడా షడ్రుచులని మనం ఉగాది పచ్చడిలో మనం తయారు చేస్తాం. ఎందుకంటే షడ్రుచులు శరీరానికి అవసరం. అలాగే ఇంట్లో కూడా మనకు ఈ యొక్క మనం తీసుకునే ఆహారంలో కూడా ఆక్సిజన్ ఉంది. మనం తీసుకునే ఆహారంలో నీరు ఉంది, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, పంచభూతాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తీసుకునే ఆహారంలో ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటే దేహాన్ని పోషిస్తుంది. అంటే ఇప్పుడు దేహానికి ఆహారమే అన్నం. కానీ ఇక్కడ ప్రాణం అనేది ఒకటి ఉంది. మనం ప్రాణం ఏమనుకుంటామంటే ప్రాణం పోయింది అంటాం. చాలామంది ప్రాణాన్ని ఆక్సిజన్తో పోలుస్తారు. ఒక చనిపోయిన శవం ఉంటే దానికి ఫుల్లుగా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి నింపితే బ్రతుకుతుందా? ప్రాణం వేరు, ప్రాణవాయువు వేరు. చాలామంది ప్రాణవాయువుని ప్రాణం అని అనుకుంటారు. కాకపోతే ఆ ప్రాణం అనేది జీవుడు. ఆ జీవుడికి ఆహారం ఏంటంటే శ్వాస. ఈ యొక్క దీంట్లో ప్రాణశక్తి ఆక్సిజన్ మనం తీసుకునేది ఏదైతే ఉంటుందో ఈ దేహానికి మనకు దేహం నిలుచుటకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రాణానికి ఆహారం. శ్వాస తీసుకోకపోతే బ్రతకరు. అంటే యోగులు సమాధి స్థితిలో ఉన్నది వేరు, ఒక సామాన్యులు తప్పకుండా శ్వాస తీసుకోవాలి. ఈ యొక్క ఆత్మకు శ్వాసే ఆహారం. అయితే ఈ శ్వాస వల్ల తీసుకోవడం వల్ల మనలో ప్రాణశక్తి వృద్ధి అనేది ఎలా జరుగుతుంది? ఆ శ్వాసని పీల్చుకోవడం వల్ల ఏమి ప్రక్రియ శరీరంలో జరుగుతుంది? మామూలు వ్యక్తికి శ్వాసకి ఒక యోగి శ్వాసకి ఉన్న వ్యత్యాసం ఏమి? అంటే మామూలు వ్యక్తి ఎందుకంటే సూర్యనాడో చంద్రనాడో నడుస్తుంది. ఎడమ చంద్రనాడి, కుడి సూర్యనాడి. కానీ యోగులకి సుష్మనాడి నడుస్తుంది. సాధారణమైన సాధన చేయని వాళ్ళకి ఏదో ఒక నాడి నడుస్తుంది. ఇంకా చలికాలంలో వాళ్ళకి ఏం చేస్తుందంటే ముక్కులు లాకై సరిగా శ్వాసక్రియ కూడా జరగదు. తద్వారా వాళ్ళకి అనేకమైన జబ్బులు కూడా వస్తుంటాయి వాళ్ళకి, ఎందుకంటే శ్వాస సరిగా నడవకపోతే. అయితే ఇప్పుడు అందుకనే మనకు తులసి కోట ఇంటి ముందల గుమ్మం ముందల ఎందుకు ఉంచుతారంటే ఆ గాలి ఇంట్లోకి వస్తుంది. ఆ తులసి ఏంటంటే వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ఆక్సిజన్ని అందిస్తుంది. పూర్వకాలంలో వేప చెట్లు కూడా ఇంటి ముందర ఉండేది. వేప చెట్టు కూడా ఆక్సిజన్ బాగా అందిస్తుంది. కనుక ఇంట్లో మనం ఇంటి ముందర మొక్కల్ని చక్కగా పెంచుకోవాలి. అలాగే ఇంకొకటి ఈ యొక్క నాడీ శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం భస్రిక, కపాలభాతి ఇటువంటి ప్రాణాయామాలతోటి కూడా సాధారణమైన మనిషి కూడా మనము నాడీ శుద్ధి చేసుకోవచ్చు. అంటే 2-3 రంధ్రాల్లో సమంగా శ్వాస నడిచేటట్టు చూసుకోవచ్చు. స్వరయోగంలో కూడా మనం శ్వాసను మార్చుకునే పద్ధతి కూడా ఉంటుంది. అయితే సామాన్యమైన వ్యక్తి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటే యోగి ఇంచుమించు నిమిషానికి ఒకే శ్వాస 15 శ్వాసలు సగటు మనిషి తీసుకుంటే యోగి నిమిషానికి ఒకే శ్వాస తీసుకుంటారు. తద్వారా ఎన్ని అవుతుంది మనకు? నిమిషానికి ఒకటి అంటే 60 శ్వాసలు. సాధారణమైన మనిషి నిమిషానికి 15 శ్వాసలు అంటే గంటకి 900 శ్వాసలు అవుతున్నాయి. కానీ యోగి 60 శ్వాసలే తీసుకుంటారు. దానివల్ల ఆయువు పెరుగుతుంది. ఇప్పుడు ఆయువు ఎలా పెరుగుతుందంటే ఎగ్జాంపుల్ తాబేలు, అన్ని తాబేలు కాదు, రాకాసి తాబేలు అని ఉంటుంది. అది నిమిషానికి 4 శ్వాసలు తీసుకుంటుంది, 400 సంవత్సరాలు జీవిస్తుంది. గద్ద నిమిషానికి 6-7 శ్వాసలు తీసుకుంటుంది, అది సుమారుగా 100 సంవత్సరాలు జీవిస్తుంది.